అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైనా ఒకటి గట్టిగా అనుకుంటే, మనసులో సంకల్పించుకుంటే 100కి 100% చాలా బలంగా ఆ పని చేయగలుగుతారంటానికి ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాం. పెహల్గాం ఉగ్రదాడి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అమాయకులైన 26 మంది భారతీయ పౌరుల్ని మతం పేరుతో గన్ పెట్టి ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. పెహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తం కూడా ఒక్కసారిగా అట్టుడికిపోయింది. ఆ ఉగ్రవాదుల్ని నడి రోడ్డు మీద కాల్చి చంపాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆందోళన చేసిన పరిస్థితి. దేశ ప్రధాని దగ్గర నుంచి సామాన్యుడి వరకు మన దేశ పౌరుల రక్తం ఉడికిపోయింది. వాళ్ళని చంపండి అని రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసిన పరిస్థితి. అప్పుడే ఆపరేషన్ సింధూర్ 4 రోజులు లేట్ అయినా మన దళాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్లో అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల్ని ఒక్కసారిగా పేల్చిపడేసే చాలామంది ఉగ్రవాదులు మాడి మసైపోయారు. ఆ శిథిలాల్లో మృతదేహాలన్నీ కూడా ముక్కలు ముక్కలై పడిపోయి ఉన్నాయి. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు సంబంధించినటువంటి ఎవరైతే చీఫ్ ఉన్నాడో మసూద్ అజర్, అతని ఫ్యామిలీ మెంబర్స్ 10 మంది మన దళాలు చేసినటువంటి ఆ ఆపరేషన్లో ముక్కలు అయిపోయారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు కూడా ఆ రోజు వచ్చాయి. చాలామంది దీన్ని కొట్టిపడేశారు. ఎవరు చనిపోలేదు, భారత్ గొప్పలు చెప్పుకుంటుంది, భారత దళాలు దాడులు చేశారు కానీ ఆ శిబిరాలనే కూల్చేశారు కానీ ఎవరు కూడా మసూద్ అజర్ ఫ్యామిలీ నుంచి చనిపోలేదు అని చెప్పి చాలామంది ప్రకటనలు ఇచ్చుకున్నారు. ఆ దేశం మీడియా కావచ్చు, ఇంకా చాలామంది ఇది భారతదేశం గొప్పలు చెప్పుకుంటుంది, ఇక్కడ ఏమీ కాలేదు అని మాట్లాడే పరిస్థితి. వాళ్ళకు అనుకూలంగా కొన్ని కథనాలు కూడా మీడియాలో వచ్చాయి. అయితే ఇప్పుడు ఇది నిజమే. మోదీ గారు ఆపరేషన్ సింధూర్ చేపట్టి మా దేశంలో ఉగ్రవాదుల్ని పేల్చిపడేశారు. 10 మంది ఉగ్రవాదులు సంబంధించిన కుటుంబాలు సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఫ్యామిలీ మెంబర్స్ 10 మంది ముక్కలైపోయారా? అది వాస్తవం. భారత దళాలు గురి చూసి కొట్టి ఉగ్రవాదుల ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ముక్కలు చేశారు. అది నిజం, 100కి 100% అది కరెక్ట్ అని చెప్పి ఆ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ అతను అఫీషియల్గా ఒక ప్రకటన కూడా చేశాడు. ఇది నరేంద్ర మోదీ దమ్ము, ఇది భారత బలగాల సత్తా అని చెప్పి మరొకసారి నిరూపితమైంది. ఎస్, ఎందుకంటే భారత బలగాలు ఒక వ్యూహాత్మకంగా గురి చూసి కొట్టాయి. 2 రోజులు ఆలస్యం అవ్వచ్చు కానీ దెబ్బ కొడితే మాత్రం మొత్తం ముక్కలైపోతారని చెప్పి నిరూపితమైంది. ఇప్పుడు వాళ్ళే అధికారికంగా ప్రకటన చేశారు. పెహల్గాం ఉగ్రదాడి గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే 26 మంది అమాయకులండి. కశ్మీర్లో ఒక అందమైనటువంటి ప్రదేశం పెహల్గాం. పర్యాటకులందరూ కూడా ఎంతో సంతోషంగా తమ ఫ్యామిలీతో గడుపుతున్నటువంటి సందర్భంగా అటు లోపల అడవుల్లో నుంచి ఉగ్రవాదులు వచ్చేసారు. ఉగ్రవాదులు వచ్చి గన్లు పాయింట్ బ్లాంక్ మీద పెట్టి 26 మందిని పట్టణ పెట్టుకున్నారండి. అది కూడా నువ్వు హిందువా ముస్లిమా చెక్ చేసుకోవడానికి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కూడా చూసి తల మీద గన్ పెట్టి గురిపెట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భార్య ముందు, కొడుకు ముందు, తండ్రి ముందు ఈ విధంగా కాల్చి చంపేశారు. 26 మంది స్పాట్లో చనిపోయారు. ఎంత దుర్మార్గం చూడండి. దేశం మొత్తం ఒక్కసారిగా అల్లాడిపోయింది. ఇలాంటి ఉగ్రవాదుల్ని అసలు మనం వదిలిపెట్టకూడదు, చంపి పడేయాలి. నడి రోడ్డు మీద వీళ్ళందరినీ కూడా చంపి మనం పగ తీర్చుకోవాలంటూ ఆందోళన జరిగిన మాట వాస్తవం. ఆ తర్వాత కొంత వెయిట్ చేసి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు, ఆ ఉగ్రవాదుల్ని ఏరివేయాలి అన్న ఉద్దేశంతో భారత బలగాలు చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ అయింది. అక్కడ ఏవైతే ఉగ్రవాదులకు సంబంధించిన కార్యాలయాలు, జైషే మహమ్మద్ సంబంధించిన ప్రధాన కార్యాలయం, బెహవల్పూర్లో ఉన్నటువంటి మిగతా కార్యాలయాలు, అలాగే ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలో కొండల్లో నక్కినటువంటి ఆ శిబిరాలు అన్నిటినీ కూడా భూస్థాపితం చేశాం, నేలమట్టం చేశాం. ఈ మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాది జైషే మహమ్మద్ చీఫ్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పిల్లలు, తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ భార్యలు, వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా మన బలగాలు జరిపిన దాడితో ముక్కలైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది కదా మోదీ గారి దెబ్బ అని ఆ రోజు మనం చాలా గర్వంగా చెప్పుకొని సెలబ్రేట్ చేసుకున్నాం. మొన్న మధ్య ఇక్కడ ఎవరైతే ఈ గన్ను పెట్టి కాల్చి చంపారో ఆ 4 ఉగ్రవాదులను కూడా మన బలగాలు
చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా మట్టుపెట్టిన పరిస్థితుంది. ఆ రోజు మనమందరం సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ చాలా వరకు పాకిస్తాన్ అనుకూల మీడియా ఏమీ జరగలేదు, ఏ ఉగ్రవాదులు చనిపోలేదని చెప్పి కథనాలు ప్రచురించింది. కానీ ఈరోజు నిజం ఎప్పటికీ బయటికి రాకుండా మానదు కదా. ఈరోజు బయటకు వచ్చింది. ఆ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ కమాండర్ ఎవరైతే ఉన్నాడో ఇలియాస్ కశ్మీరీ, వాడు చాలా స్పష్టంగా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. మసూద్ అజర్ ఫ్యామిలీ మెంబర్స్ 10 మంది భారత బలగాలు చాలా గట్టి దెబ్బ కొట్టడంతో భవనం మొత్తం కుప్పకూలిపోయి వాళ్ళు మాడి మసైపోయారు. 10 మంది కుటుంబ సభ్యులు, ఉగ్రవాదులు కుటుంబ సభ్యులు చనిపోయారు అని చెప్పి ఈరోజు అతను ప్రకటన చేశాడు. ఇది కదా మోదీ దెబ్బ, ఇది కదా భారత దెబ్బ అని ఇప్పుడు కాలర్ ఎగరేసుకునే పరిస్థితి వచ్చింది. భారతదేశం మీద ఎవడైనా సరే ఉగ్ర చర్య చేపడితే, మన భారతదేశంలో ఉన్న ప్రజల మీద ఉగ్ర దాడి చేస్తే దానికి జవాబు ఇదే విధంగా ఉంటుంది. మొత్తం వాళ్ళ శవాలు దొరకటానికి కూడా కొన్ని ఏండ్లు పడుతుంది. పీసులు చేసినాయి మన బలగాలు. కాబట్టి ఇంకొకసారి భారత్ వైపు కన్నెత్తి చూడాలన్నా, భారత్ మీద దాడి చేయాలన్నా ఆలోచించాల్సినటువంటి పరిస్థితిని మోదీ గారు కల్పించారు. ఆపరేషన్ సింధూర్ ఎంతటి సూపర్ సక్సెస్ అయిందో అతను ఈ రోజు చెప్పినటువంటి మాటలను రుజువు చేస్తున్న పరిస్థితి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? ఉగ్రదాడి చేసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని కూడా మనం తగలబెట్టేసాం, మన బలగాలు చాలా గట్టి దెబ్బ కొట్టి వాళ్ళని సమాధి చేసేసామని చెప్పి ఆ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ కమాండరే ఈరోజు మాట్లాడిన నేపథ్యంలో మన భారత బలగాల గురించి మీరేం చెప్తారు? మనం దేశం కొట్టినటువంటి గట్టి దెబ్బను మీరు ఏ విధంగా చెప్తారు? మళ్ళొక్కసారి ఉగ్రవాదులు మన దేశం మీద కన్నెత్తి చూసే అవకాశం ఉందా? ప్లీజ్ కామెంట్.